మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోబోతున్నాం. కాకరకాయ అనగానే చేదు అనుకుంటున్నారా? చేదైనా కూడా అది చాలా హెల్దీ, సో తప్పకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. కాకరకాయని కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. అలా ఎలా చేసుకోవాలో రాజుగారు ఉన్నారు కదా చెప్పడానికి. సో ముందైతే కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. హలో రాజు గారు. హలో అండి. సో మీరు కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగా చేస్తారు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అని నేను చెప్పేశాను ఆల్రెడీ. ఓకే. సో మీరు ఈ వంట కూడా గుమగుమలాడేలాగా చేయాలి. ఓకే, తప్పకుండా. నా మాట నిలబెట్టాలి రాజు గారు మీరు. తప్పకుండా. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, సో ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకుందాం. సో వెల్లుల్లి కారం లా చేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొంచెం కమ్మదనం కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఓకే. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలండి. ఓకే, ఇది మిక్సీ పట్టేసి మనం కారం రెడీ చేసుకోవాలి. ఓకే, నాకు ఇవ్వండి రాజు గారు. ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, నేను ఫుల్ యాక్టివ్ గా ఉన్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఎస్. వాటర్ వేసుకోవాలి రాజు గారు. ఒకసారి మనం డ్రైగా చేసేసుకున్న తర్వాత అప్పుడు వాటర్, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇంకొంచెం వాటర్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో నేను వాటర్ వేసి గ్రైండ్ చేస్తూ ఉంటాను, దీన్ని పేస్ట్ చేస్తూ ఉంటాను. ఆలోపు మీరు ఒక చిట్కా చూసే. మీకోసం మొదటి చిట్కా. అరికాళ్ళలో మంటలు, పోట్లు, నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు చాలా మంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ అరికాళ్ళు మంటలు, పోట్లు అని చెప్పి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరింటాకును బాగా నూరి అందులో వెనిగర్ కలుపుకుని అరికాళ్ళకు బాగా పట్టించి ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ మంటలు, పోట్లు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ. చాలా అలసిపోయాను రాజు గారు, ఇంకా పని చెప్పండి. ఓకే, సో మిగతాది నేను చూసేసుకుంటాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి తినాలి మళ్ళీ పని చేయాలంటే. సో దీంట్లో ముందుగా ఆయిల్, సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. పోపు దినుసులు. సో దీంట్లో కొంచెం ఈ పప్పులు కూడా ఉంటే బాగుంటుంది. సో మధ్య మధ్యలో తగులుతో అది బాగుంటుందండి. సో ఆ కాకరకాయ ముక్కలతో పాటు కొంచెం ఆ కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం దూరగా అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఈ పేస్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ యాక్చువల్లీ. ఎండు కొబ్బరి, చింతపండు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లితో పాటు వేసేసి మనం పేస్ట్ చేసేసుకోవాలి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే MTR మసాలా వారి కారపొడి, అలాగే కొద్దిగా పసుపు అండి. సో మంచి గుమగుమలు వస్తున్నాయి. అంటే ఆ ఎండు మిరపకాయలు, అలాగే వెల్లుల్లి వేసాం, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. ఎస్. కాకరకాయలు చాలా హెల్దీ యాక్చువల్లీ, కానీ దాన్ని మనకి చేసుకునే పద్ధతి కరెక్ట్ గా తెలియక చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడక చేసుకోరు. చాలా మంది చేసుకోరు. ఎక్కువగా చేసుకున్నా వేపుడు లాంటివే చేసుకుంటూ ఉంటారు. సో ఇలా కారం పెట్టేసి కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కి, డయాబెటీస్ వాళ్ళకి చాలా హెల్దీ కాకరకాయ. సో తీసుకుంటూ ఉంటే బెటర్.
ఓకే, సో ఇది కూడా కొంచెం వేగిపోయింది. సో ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నారా? ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో ముందే కాకరకాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఎస్. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినడానికి కూడా బాగుంటాయి. కొంచెం అలా రోటీతో తీసుకున్న, సో రైస్లో వేసుకున్నా బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిద్దామండి. సో ఆ ముక్కలకు కూడా కొంచెం ఈ వెల్లుల్లి కారం పట్టేస్తే సో మనం ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డిష్. ఒక 2 minutes వెయిట్ చేశాక సర్వ్ చేసుకుందాం. కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు గుమ్ముగుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, ఎస్, వావ్, చూడడానికి చాలా బాగుంది. పెట్టేస్తారా? సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. రైట్. ఓకే, గుమ్మగుమ్మలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఓకే, వేడి వేడిగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.